మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఏదైతే ఉన్నదో రాజీవ్ యువ వికాసం నిరుద్యోగులకు సంబంధించి స్వయం ఉపాధి లోన్లకు సంబంధించి ₹1,00,000 నుంచి 5-6 లక్షల దాకా ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించి లోన్లు ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది. సో 10,000 కోట్లు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఆనాటికి చేశారు. ఇందులో ప్రధానంగా ఇంకా అదనంగా కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు బతకడానికి సంబంధించి చేస్తున్నారని చెప్పవచ్చు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4.5 కోట్ల జనాభా ఉన్నది. ఈ 4.5 కోట్ల జనాభాలో ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ అన్నీ ప్రభుత్వ ఏమంటారు రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి అన్నీ కలుపుకుంటే 20 లక్షలు మాత్రమే ఉన్నాయి. అంటే మిగిలిన 4,30,000 మంది అసంఘటిత రంగంలో జీవించాల్సిన పరిస్థితి మనకు కడుతుంటాయి. అంటే చెప్పండి, ప్రైవేట్ రంగం అసంఘటిత రంగంలో జీవించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థని డెవలప్ చేయడం అదొక భాగం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తెలంగాణలో పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున చేపట్టింది. దానికి సంబంధించి ఇప్పటికే సర్వేలన్నీ పూర్తి అయినట్టుగా మనకు కనపడతా ఉంది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళకి సంబంధించి ఇందులో కొంతమంది ధనికులు ఉండొచ్చు, వాళ్ళు పోను మిగిలిన వాళ్ళకి ముఖ్యంగా చిరు వ్యాపారాలు, మధ్య తరహా వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి సంబంధించి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అందులో సుమారుగా 100 పేజీల దాకా ఉన్నాయి ఆ స్కీములకు సంబంధించి. అవన్నీ మనం చాలా ఉన్నాయి. అంటే ఉపాధికి సంబంధించి ఏదైనా నరేంద్ర మోడీ గారు అంటారు కదా, పకోడీలు చేసుకుని అమ్ముకున్నా కూడా రోడ్డు మీద పెట్టుకుని అది కూడా చిరుద్యోగమే ఉపాధి అంటున్నారు. సో ఆ విధంగా వీళ్ళు కొన్ని స్కీమ్స్ పెట్టారు ఆ ప్రాజెక్ట్ వాల్యూని బట్టి. ఆ విధంగా ఉన్నాయనేది తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా, సో ఇది పెద్ద ఎత్తున అంటే జూన్ 2న లేదు స్టార్ట్ చేస్తామని అంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో ఇందులో అత్యంత అర్హులైన వాళ్ళకి ఇది ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉందని తెలియజేస్తా ఉన్నాను. అంటే నిరుద్యోగులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల ద్వారా 18.45 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. అంటే 18,45,000 దరఖాస్తులు వచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. యువతకు పెద్ద ఎత్తున ఇవ్వాలని చెప్పేసి ఈ పథకం ద్వారా, యువ వికాసం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందినటువంటి లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఇంట్రెస్టెడ్గా ఉన్నారనేది మనకు అర్థమవుతోంది. సో ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ స్కీమ్ని ఆన్లైన్, ఆఫ్లైన్ విధానం దరఖాస్తులు వచ్చినాయి. మార్చి 26 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు దీన్ని చేశారు. 13,45,000 దరఖాస్తులు వచ్చినట్టుగా ఆయా సంక్షేమ శాఖ నుంచి సీఎం కార్యాలయానికి వచ్చినాయి. మొత్తం కలుపుకుంటే 18,45,000 దరఖాస్తులు వచ్చినట్టుగా మనకు సీఎం కార్యాలయం నివేదికల నుంచి మనకు అందుతున్న సమాచారం ద్వారా తెలుస్తూ ఉంది. దాదాపు 6.5 లక్షల దరఖాస్తులు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్టుగా ప్రభుత్వం అర్థమవుతుంది. 6.5 అంటే సుమారుగా 2/3, అంటే 3/1 వీళ్ళు ఇప్పటికే ఓకే చేసినట్టుగా కనపడుతుంది. మార్చి 26న ప్రభుత్వానికి 75,000 దరఖాస్తులు చెప్తా ఉన్నారు. సో ఆమోద ముద్ర వేసినట్టుగా చెప్తా ఉన్నారు. మార్చి 26న ప్రభుత్వానికి 1,75,000 దరఖాస్తులు రాగా అందులో 72,000 పైగా ఆమోదించినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇదంతా కూడా ఈ దరఖాస్తులకు సంబంధించి ఓవరాల్గా 18 మీ సేవా కేంద్రాలకేమో 18.45 లక్షలు, 18,45,000 వచ్చినాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ దరఖాస్తులు ఇవన్నీ కలుపుకుంటే అట్లా మనం చెప్పవచ్చు. సో ఇందులో మార్చి 27 నుంచి 2,10,000 దరఖాస్తులు వచ్చినట్టు. మార్చి 28 నాటికి 1,30,000 దరఖాస్తులు, మార్చి 29 నాటికి 2,15,000 అదనంగా డేట్ ఎక్స్టెన్షన్ చేసిన మార్చి 30 నాటికి 1,65,000 దరఖాస్తులు, మార్చి 31 2,20,000, ఏప్రిల్ 1 నాటికి 1,70,000. అంటే డేట్ ఎక్స్టెన్షన్ చేస్తున్న కొద్దిగా దరఖాస్తులు పెరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. సో కేవలం వారం రోజులకి 13,45,000 దరఖాస్తులు వచ్చినాయని చెప్పేసి మనకు సమాచారం తెలుస్తుంది. ఇందులో 6,20,000 గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన, అంటే శాంక్షన్ చేయడానికి వాళ్ళు సిద్ధమైనట్టుగా మనకు అర్థమవుతుంది. 6,000 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయాలంటే 10,000 కోట్లు అని చెప్పారు, దీన్ని 6,000 కోట్లు అంటున్నారు. సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. సో ఈ పథకంలో అర్హులైన యువతకు 50,000 నుంచి 4 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నట్టుగా ఈ పథకం ద్వారా. అంటే బయట స్కీమ్ ఫామ్స్లో అయితే 50,000 నుంచి 6 లక్షల దాకా ఇస్తామని చెప్పేసి మనకి ఒక క్యాంపెయిన్ జరిగింది. సో 100% సబ్సిడీ కూడా 50,000 కంటే తక్కువ రుణం తీసుకున్న వాళ్ళకి 100% సబ్సిడీ, 1,00,000 వరకు రుణాలకి 80% సబ్సిడీ, 1,00,000 నుంచి 2 లక్షల వరకు 70% సబ్సిడీ, 2 లక్షల నుంచి 3 లక్షల వరకు 60% సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి. సిబిల్ స్కోర్ లేకపోతే లోన్ రానట్లే అని చెప్పేసి యువతకి చెప్తా ఉన్నటువంటి పరిస్థితిని ఈ రాజీవ్ వికాసానికి సంబంధించి మనకు తెలుస్తూ ఉంది. సో సిబిల్ స్కోర్ ఆధారంగా లోన్లు ఇస్తారని అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ వికాసం పథకం ద్వారా రుణం తీసేందుకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినాయి. ఇందులో 16,25,441 దరఖాస్తులు వచ్చినట్టుగా మనకి చెప్తా ఉన్నారు. సో 16 అంటే ఇందులో బీసీలు అత్యధికంగా 5,35,660 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీలకు సంబంధించి 2,95,908 మంది, అంటే ఇది ఎస్సీ కార్పొరేషన్ కప్పుతున్నారు, అది బీసీ కార్పొరేషన్. అదేవిధంగా ఎస్టీల నుంచి 1,39,112 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈబీసీ నుంచి
23,269 మంది, మైనారిటీల నుంచి 1,07,681 మంది, క్రిస్టియన్ మైనారిటీల నుంచి 2,689 మంది దరఖాస్తు చేసినట్టుగా మనకున్నటువంటి సమాచారం అర్థమవుతోంది. ప్రస్తుతం మండల స్థాయిలో దాదాపు 70% దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. మండల స్థాయిలో అయితే ఎంపీడీఓలు, మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో కమిషనర్లు దీన్ని టేకప్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నా. బ్యాంకు రుణాలు లింకప్ ఉన్నది కాబట్టి సిబిల్ స్కోరు లేకపోతే లోన్ రానట్లయినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అందుకోసం పెద్దల మిత్రులారా, సో రాజు యువ వికాసానికి సంబంధించి, స్వయం ఉపాధికి సంబంధించి చేయాలి. ఇంకోవైపు నిరుద్యోగ వృత్తి కూడా 10,000 ఇవ్వమని అంటున్నారు. పనైనా చూపెట్టండి, తిండి అయినా పెట్టండి, పనైనా చూపండి, తిండి అయినా పెట్టండి నినాదంగా ఉన్నది. సో లోన్లు ఇచ్చి మరి సంతృప్తి పెడతారా? మరి మిగతా వాళ్ళ స్వయం ఉపాధికి సంబంధించి లోన్లు ఈ మిస్ అయిన వాళ్ళకి మరి ఏమన్నా ఇంకేమన్నా అదనంగా ఇచ్చే పరిస్థితి? అసలే రాష్ట్రం 6.5 అంటే 18,000 కోట్ల ఆదాయంతో ఉంది. ఇందులో 18,000 కోట్ల ఆదాయంలో 6,500 కోట్లు 6,500 కోట్లు మన పాత అప్పులకి వడ్డీలే కడతా ఉన్నారు. మిగిలిన 6,000 కోట్లు, ఇంకొక 6,000 కోట్లేమో ఉద్యోగుల జీతభత్యాలు సరిపోతున్నాయి. పెన్షన్ రిటైర్డ్ అయితే మళ్ళీ అది పెద్ద ఎత్తున 50 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది రిటైర్డ్ అయిన వాళ్ళకి. దాంతో పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, రేషన్ బియ్యం, గ్యాస్ సబ్సిడీ, కరెంటు ఫ్రీ, ఆర్టీసీ ఫ్రీ అన్నీ కూడా ఇంకొక 6,000 కోట్లు అవుతుంది. అంటే సుమారుగా 18,000 కోట్ల లేకపోతే 18,500 కోట్ల రూపాయలు మినిమం ఖర్చు వస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రం నడవాలంటే 25 నుంచి 30,000 కోట్లు ఉంటే ఆదాయం నడుస్తుంది. సో ఇది ఇవ్వటం వల్ల ఎక్కువ మందికి ఉపాధి జరుగుతూ ఉంటుంది. సో అప్పు తీసుకొచ్చి మనం వ్యవసాయం చేస్తాం, పంట పండితే మరింత ఉపయోగం జరుగుతుంది. అప్పు తీసుకొచ్చి వ్యాపారం చేస్తాం, బిజినెస్ మెన్ జరిగితే ఎక్కువ డెవలప్ అవుతుంది. అట్లనే రాజు యువ వికాసం లోన్స్కి సంబంధించి, ప్రజలకు సంబంధించి వివిధ స్కీమ్స్ ద్వారా డబ్బులు ఇవ్వటం వల్ల ప్రభుత్వాలు కోరుకునేది అంతే కదా. సో ప్రజలు సమృద్ధి, సాధికారిత వైపు అడుగులు వేయాలి కాబట్టి ప్రభుత్వాలు ఆ విధంగా ఆలోచన చేసి ముందుకెళ్లాల్సిన అవసరం అని తెలియజేస్తూ, పెద్దలారా మిత్రులారా, సో ఇది మరిన్ని ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు అప్పు అయినా తీసుకొచ్చి చేయటం వల్ల, మనం వ్యవసాయం చేస్తాం అనుకోండి, అప్పు తీసుకొచ్చి పెట్టుబడులు అప్పు తీసుకొచ్చి చేస్తాం. ఆ విధంగా ఒక 1,00,000 రూపాయలు అప్పు చేసాం అనుకోండి, 2 నుంచి 5 లక్షలు పంట పండించే ప్రయత్నం చేస్తాం. అందుకోసమే యూత్కి సంబంధించి పనిలో పెడితే వాళ్ళు కెరీర్ వైపు ఆలోచన చేస్తారు. తాగుడు, తిరుగుడు, టైం వేస్ట్ చేసుకోకుండా కెరీర్ వైపు మొదలు పెడతారు జీవితాన్ని. ఆ విధంగా కెరీర్ వైపు ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి జరిగింది, రాష్ట్రాల అభివృద్ధి, దేశాభివృద్ధి. సో ఆ విధంగా స్ట్రెంథెన్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్.